బ్రదర్ షఫీ లాంటి వాళ్ళు, లేకపోతే ఆయన ఉన్నారు కదా సిరాజు రెహమాను, షమీ, ఇలాంటి వాళ్ళు తెలుగునాట కొన్ని కొన్ని నీతి సూక్తులు చెప్తూ ఉంటారు. వాళ్ళ వేషధారణల్లో వాళ్ళ మతం ఉట్టిపడుతూ ఉంటుంది. సరే, వాళ్ళ మతం, వాళ్ళ సంప్రదాయం, వారి ఇష్టం వారిది. వారి మతం గురించి వారు ఎంతన్నా బోధించుకోవచ్చు. వాళ్ళ మతంలో ఉన్న వాళ్ళని ఉన్మాదం వైపు నడిపించకుండా మానవత్వంతో మెలిగేలా చేయొచ్చు. భారతీయత, భారతదేశంతో అటాచ్ అయ్యే విధానంలో నడిపించవచ్చు. ఎవరూ కాదనలేరు కూడా. అయితే ఒక రూపం, అంటే బయటకు ఒక రూపం, లోపల ఒక రూపం ఉన్నప్పుడే ఆక్షేపణీయం. తప్పకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా కొన్ని ప్రశ్నలు సంధించబడతాయి. ఈ సిరాజు రెహమాన్ అప్పుడప్పుడు వీడియోలు తీస్తా ప్రతి క్రైమ్ని కూడా, ఉగ్రవాదుల క్రైమ్ని కూడా నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అరే, సూటిగా ఒక ఉగ్రవాది దాడి చేసినప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ మేము అట్లనే అడుగుతాం. అట్లా అడిగినప్పుడు వాళ్ళకి మాకు సంబంధం లేదని తప్పించుకుంటారు. ఎక్కడో లోపం ఉంది, మనలోనే లోపం ఉంది, అదే శాపంగా మారింది, ఈ విధమైనటువంటి టెర్రరిజాన్ని కూడా ప్రోత్సహిస్తోంది అని చెప్పి కూర్చొని సరిదిద్దుకొని సంస్కరణల బాట పట్టాల్సినటువంటి వీళ్ళు మోటివేషనల్ స్పీకర్స్గా, పెద్ద మనుషులుగా, మార్కెటింగ్ పీపుల్గా మారుతారు తప్ప వాళ్ళ మతిలో ఉన్నటువంటి ఉన్మాదాన్ని పక్కకి పెట్టరు. కానీ నీతి కబుర్లు మాత్రం భలేగా చెప్తారు. అయితే వీటికి సూటిగా కొన్ని ప్రశ్నల్ని సంధిస్తే ఎలా ఉంటుంది అనేది మన విహెచ్పి అధికార ప్రతినిధి రావినోతుల శశిధర్ గారు ఒక డిబేట్లో భాగంగా మనకు చూపించారు. ఒకసారి ఆ డిబేట్లో ఆయన అడిగే ప్రశ్నలను ఒకసారి గమనిద్దాం. కలిసి ఉండాలి, కలిసి ఉండాలి, కలిసి ఉండాలి మేము అంటున్నాం, మీరు అంటలేరు. కలిసి ఉండాలని ఆలోచన ఉంటే ప్రత్యేక దేశం ఎందుకు కోరుకున్నారు మిస్టర్ షఫీ? కోరుకున్నారు, నిలిపారు కదా. కోరుకున్నారు, నిలిపారు. ప్రత్యేక దేశం కాదు, అందరికీ కలిసి దేని ఆధారంగా కోరుకున్నారు సార్? మత ఆధారంగా ఒక దేశాన్ని కోరుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. మాకు వేరే దేశం వద్దు, మేము ఇక్కడే ఉంటామనుకున్న వాళ్ళు ఉండిపోయాం కదా. అందరం ఒకటి అనుకున్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉండిపోయాము, వేరే అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. మిస్టర్ షఫీ, సెకండ్ పాయింట్, ఉండిపోయిన వాళ్ళు కాశ్మీర్ నుంచి హిందూ పండితులను ఎందుకు ఎలగొట్టారు షఫీ? ఇప్పటికీ ఒక్క గ్రామం లోపల 100 కుటుంబాలు హిందూ కుటుంబాలు ఉంటే 2 కుటుంబాలు ముస్లిం కుటుంబాలున్నా సంతోషంగా ఉంటారు. కానీ వాళ్ళ ఓల్డ్ సిటీ లోపల హిందువులు ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది? ఏ రకమైనటువంటి మతోన్మాదం హిందువుల పైన, హిందూ దేవాలయాల పైన, హిందువుల ఇళ్ల పైన జరుగుతుంది? మల్లపురం లోపల మిస్టర్ షఫీ, మల్లపురం ఇదే స్వతంత్ర భారతదేశం కేరళ లోపల ముస్లింలు మెజార్టీ అయినాం కాబట్టి మాకు ప్రత్యేక జిల్లా కావాలని డిమాండ్ చేసి జిల్లాను డిక్లేర్ చేయించుకున్నారు కదా కమ్యూనిస్టు ప్రభుత్వం లోపల. మిస్టర్ షఫీ, ఇదే మల్లపురం లోపల ఒక కలెక్టర్, హిందూ కలెక్టర్ వస్తే యాక్సెప్ట్ చేయమని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు కదా. ఎందుకు ఒప్పుకుంటలేరు? యూసీసీ ఎందుకు ఒప్పుకుంటలేవు మిస్టర్ షఫీ? ఇప్పుడు సివిల్ కోడ్ కలిసి ఉన్నాం కదా షఫీ, మిస్టర్ షఫీ, కలిసి ఉన్నాం. యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ఎందుకు వద్దు మిస్టర్ షఫీ? నీకు యూసీసీ ఎందుకు వద్దు? వక్ఫ్ బోర్డు మీద నీకు ప్రత్యేక అధికారాలు ఎందుకు? భారత రాజ్యాంగానికి చట్టాలకు లోబడకుండా ప్రత్యేక అధికారాలు వక్ఫ్ బోర్డు మీద కావాలని అనుకుంటున్నాం. అంటే కలిసి ఉండాలి, కలిసి ఉండాలి. అక్కడ మధ్యలో ఇంకొక వ్యక్తి ఎవరో ఎటుపోతుంది ఈ చర్చ అని చెప్పి మాట్లాడుతున్నాడు. బహుశా లాస్ట్లో ఆ మాట్లాడిన వ్యక్తి హిందూ అయి ఉండొచ్చు. ఎటుపోతుంది ఈ చర్చ అంటే, ఎటుపోతుంది అనేది నీకు కొంతకాలం అయ్యాక తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు, ఇంకా బోలెడు ప్రశ్నలు సంధించవచ్చు. దానికి షమి ఏం ఆన్సర్ చెప్తాడు? డొంక తిరుగుడు సమాధానాలు తప్ప ఏమైనా ఆన్సర్స్ చెప్పే అవకాశం ఉందా చెప్పండి? కలిసి ఉందాము అంటే ఎలా ఉండాలి? నీకో చట్టం, నాకో చట్టం ఉండకూడదు. నీకో న్యాయం, నాకో న్యాయం ఉండకూడదు. నీకో రిజర్వేషన్, నాకో రిజర్వేషన్ ఉండకూడదు. మనం అందరం కూడా ఒక గొడుగు కింద భారతీయులు, ఇండియన్స్ అనే హోదాలో ఉండాలి. వాటికి నువ్వు ఒప్పుకోవాలి. ఐఎమ్ ఇండియన్ ఫస్ట్ అంటే ఒప్పుకుంటావు నువ్వు? నో, ఐఎమ్ ముస్లిం ఫస్ట్, ఐఎమ్ క్రిస్టియన్ ఫస్ట్ అంటావు. హిందువుల దగ్గరికి వెళ్ళు, హిందూ అనేది పక్కన పెట్టు, నేను ఇండియనే ఫస్ట్ అంటాడు. అవసరం లేదు నేనేదో పాకిస్తాన్ అంటున్నాను, నేనేదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, లేకపోతే ఏ మహేష్ బాబు ఫ్యాన్ని, ఏ హృతిక్ రోషన్ ఫ్యాన్ని, సల్మాన్ ఖాన్ ఫ్యాన్ని అని అంత గర్వంగా చెప్తాడు తప్ప వాడికంటూ ఒక ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉండవు దేశం పట్ల. ఇలా ప్రతి దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడడానికి మీరు ముందుకు వస్తారా? రారు. మీరు రారంటే రారు. సూటిగా అడిగినటువంటి ప్రశ్నలకి ఎవరైనా సమాధానం చెప్పగలరా?